అందరికీ నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్‌కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తి తొట్టంబేడు ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు చేసిన శ్రీకాళహస్తి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నాగార్జున రెడ్డి. అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ అక్టోబర్ 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంతాన్ సైక్లోన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి శ్రీకాళహస్తి పట్టణం మరియు తొట్టంబేడు ప్రజలందరికీ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అదేంటంటే వాగులు వంకలు పొంగిపొర్లే సమయంలో రైతులు రహదారులు దాటవద్దని, అదేవిధంగా యువత ప్రత్యేకంగా నీటి ప్రవాహాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిందని, కావున మీరు ప్రమాదాలు దారితీసే అవకాశం ఉంది కనుక అదేవిధంగా పిల్లలు స్వర్ణముఖి నది, చెరువులు, వాగుల వద్దకి ఈత కొట్టడానికి వెళ్ళడం అత్యంత ప్రమాదకరమని, సెలవుల సమయంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండాలని, అదే కాకుండా మరికొంతమంది ఇలాంటి సమయంలో చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు కనుక అస్సలు వెళ్ళకూడదని హెచ్చరించారు. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. శ్రీకాళహస్తి పట్టణము మరియు తొట్టంబేడు ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మంతా సైక్లోన్ యొక్క ముఖ్య సూచనలు. దయచేసి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులు తమ వ్యవసాయ పొలాల దగ్గర కానీ, అలాగే పశువుల కాపర్లు కూడా చెట్ల కింద నీడ కింద ఉండకుండా ఉరుములు మెరుపులకి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గ్రామ ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చిన వాగులు అనవసరంగా దాటకుండా తమ ఇంటికే కొంతవరకు కొన్ని 2-3 రోజులు ఇంటికే పరిమితం కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సెల్ఫీల మోజులో పడి ఈతకు మరియు సెల్ఫీల మోజులో పడేసేసి కొన్ని సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్రమత్తంగా కలిగి ఉండాలి. అలాగే పాత ఇల్లు ఉన్నట్లయితే కనుక వాటికి కొద్దిగా దూరంగా ఉండేసేసి కొద్ది రోజులు న్యూ కన్స్ట్రక్షన్లో ఉండాలని కూడా కోరుకుంటున్నాము. కాబట్టి చెరువుల్లో కొంతమంది ఈత కూడా వెళ్ళడం జరుగుతుంది, ఫిష్ పట్టడానికి కానీ చెరువుల్లో, తర్వాత స్వర్ణముఖి రివర్లు. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే 2-3 రోజులు కూడా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరియు ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలు మరియు మన పశు సంపదని కూడా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలు ఈ మధ్య హాలిడేస్ అని ఉండడంతో ఈతకెళ్ళేసేసి సెల్ఫీలు దిగడము, ఈతకెళ్ళేసేసి ఈ మధ్య చనిపోవడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని కొద్దిగా అదుపులో పెట్టుకొని తగిన కౌన్సిలింగ్ వారిని కూడా కోరుకుంటున్నాం.